ఆలివ్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గుమగుమలాడే గోంగూర చికెన్. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. రైస్‌లోకి, రోటీలోకి, బిర్యానీలోకి కూడా చాలా బావుంటుంది. అటువంటి రెసిపీని మీకు చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా ఒక అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగైతే తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఎందులో కుక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకుని అందులోకి మన హాఫ్ కేజీ చికెన్ వేసేసా. అందులోని రుచికి సరిపడగా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం చూసుకొని వేసుకోండి. అందులోనే అర స్పూన్ పసుపు, 2 మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని అయితే తీసుకున్నాను. అందులోని 3 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద టమాటా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి తీసుకున్నాను. ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసి అందులోని అర స్పూను జీలకర్ర పొడండి ఇది. అది వేసుకుంటున్నాను. అలాగే 1.5 టేబుల్ స్పూను ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను. గ్రేవీ కన్సిస్టెన్సీ బావుంటుంది. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. మసాలా చికెన్‌కి పట్టాలండి. ఆ విధంగా అయితే మిక్స్ చేసుకోండి. చూడండి ఎలా మిక్స్ చేశానో. అయ్యయ్యో! నేను ఇంతకీ ఒకటి మర్చిపోయానే. ఇందులో ఏంటి ఆయిల్ ఎయడం అయితే మర్చిపోయానండి. అందులోని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. నేనిక్కడ గాను నూనె అయితే వేసుకుంటున్నాను. మీరు నార్మల్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. వీటన్నిటిని మరొకసారి మిక్స్ చేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట సేపు మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇంకా ఎక్కువైనా పర్వాలే. అంటే నాననివ్వాలమాట. మసాలా పట్టాలి కదా! ఈలోపు మనం ఒక పెద్ద కట్ట గోంగూర అయితే తీసుకున్నాం. చూడండి ఆకులు కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆకుల్ని మాత్రమే తీసుకుందాం. శుభ్రంగా కడిగేసి అయితే తీసుకున్నాను. చూసారా? ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులోని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరనైతే వేసేసుకుందాం. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. చూడ్డానికేమో ఇంతుంటుంది గానీ, తీరా అది మగ్గిపోయిన తర్వాత ఇంత అయిపోతుంది. చాలా తక్కువ అవుతుంది. ఇప్పుడు అందులోనే ఒక 7 పచ్చిమిరపకాయలైతే వేసుకుంటున్నాను. ఇవి కారంగానే ఉన్నాయి. అలాగే కొద్దిగా వాటర్. ఎంతంటే ఒక పావు కప్పుకి కొంచెం తక్కువేనండి. ఆ వాటర్ పోసేసుకొని, ఇప్పుడు మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాలండి. పెద్ద టైం కూడా పట్టదు. చూడండి 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. అంత గోంగూరేస్తే ఇంత అయిపోయింది. చూసారా? ఇదే ఆకూరలోని మహత్యం మాట. ఇప్పుడు దగ్గర పడిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు పక్కకు పెట్టేద్దాం. ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్‌ని, దాన్నయితే తీసుకున్నానండి. చాలా బావుంది కదా! చూడడానికి కలర్‌ఫుల్‌గా. ఇప్పుడు దాన్ని స్టవ్ మీద పెట్టేసా డైరెక్ట్‌గానే. పెట్టేసి ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. సింపుల్‌గా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. ఈ వర్షాకాలంలో మన ఒంటికి చాలా మంచిది గోంగూర. వేడి చేస్తుంది కదా! సో, తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఈలోపు మన గోంగూర కూడా చల్లారిపోయిందండి. దీన్ని మిక్సీ అయితే పట్టేద్దాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో ఈ గోంగూర అయితే వేసేసుకుంటున్నాను. చాలా రోజులైందండి చికెను, గోంగూర వండి. మా పెద్దవాడైతే దీన్ని ఇష్టంగా తింటాడు. చిన్నోడు అంత ఇష్టంగా తినడు. ఎందుకో ఈసారి చేయాలనిపించింది కాబట్టి చేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీకు కూడా షేర్ చేసేస్తున్నాను. ఇలా మనం మిక్సీ జార్‌లో వేసుకొని ఒకసారి మిక్సీ అయితే పట్టేద్దాం. ఆల్రెడీ ఉడికిపోయింది కదా! జస్ట్ ఒక్క పల్స్ సరిపోతుంది. చూడు ఒక్క పల్స్ ఇచ్చిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చికెన్ ఎంతవరకు వచ్చింది అంటే చికెన్‌లోంచి వాటర్ అయితే వస్తుందండి. ఫస్ట్ నేను ఓపెన్ చేసి చేశాను. అప్పుడు అంత వాటర్ లేదు. తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే చికెన్‌లోంచి వాటర్ అనేవి ఇలా వచ్చేసినాయి. చూసారా? ఇలా వాటర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం మంటని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్‌లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకోండి. చూసారా? ఇప్పుడు చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది. వాటర్ అనేది కూడా ఎక్కడా కనిపించట్లేదు. అన్న టైంలో మనం ముందుగానే మిక్సీ పట్టిన గోంగూర ఉంది కదా! దాన్ని వేసేసుకుందాం.
వేసేసుకొని బాగా కలుపుకుందామండి. ఈ గోంగూర మిశ్రమం మన చికెన్ పీసెస్‌కి పట్టాలమాట. అదే విధంగా కంటిన్యూయస్‌గా కలుపుకుంటూ ఉందాం ఒక నిమిషం. కలిపేసిన తర్వాత మనం చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది కదా! దాని వాటర్‌తోనే అది ఉడికిపోయింది. కాబట్టి ఎక్కువ వాటర్ ఏమి మనం వేయక్కర్లొద్దు. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ లేదా ముక్కలు ములిగేదాకా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. నేను మిక్సీ జార్‌లో కొద్దిగా గోంగూర మిగిలిపోయిందని అవే అందులోనే వాటర్ పోసేసి, అవే నీళ్లు ఇందులో పోసేసా. చూడండి. పోసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, మంచి వాసనైతే వచ్చేస్తుంది. గోంగూర చికెను కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర పైన అలా చిమ్మేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. వేడి వేడిగా రైస్, రోటీ, చపాతీల్లోకి ఎందులోకైనా ఈ గోంగూర చికెన్ సూపర్‌గా ఉంటుంది.